క్రీస్తు రాగా దీవెనగా మనకు మారెనుగా. యాకోబులో నుండి క్రీస్తు రాగా దీవెనగా మనకు మారెనుగా. యాకోబు పరిశుద్ధుడు ఆయనే మన రక్షకుడు. దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ యేసుక్రీస్తు వారి గొప్ప నామములో వందనాలు. తాగుతే కానీ మీ గొంతు తినపట్లేదు కదా, బాగా. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మనం వందనాలు చెప్పేటప్పుడు పక్క వాళ్ళకి ఏం చేయాలి? వినబడాలి. దేవుని స్తోత్రం. పక్కన ఉన్న వాళ్ళకి మన బిహేవియర్ తెలుస్తూ ఉంటుంది, మన వందనాలు చెప్పేది తెలుస్తూ ఉంటుంది, తర్వాత మనం నిద్రపోయేది తెలుస్తూ ఉంటుంది, మనం ఫోన్ మాట్లాడుకునేది, ఫోన్ చూసుకునేది కదా. పక్కింటి పరిస్థితి అంతా పక్క నుండి చూస్తూ ఉంటారు. అట్లాగే పక్కన కూర్చున్న వాళ్ళ సంగతి తెలిసిపోతా ఉంటుంది. సో దేవుని వాక్యం నుంచి ఈరోజు ఒక మాట మనం చదువుకుందాం. 121వ కీర్తన. ఈరోజు కీర్తనలో చూద్దాం. 121వ కీర్తన 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు. చాలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు నీడయ్యాడా, ఆయన ఉన్నాడా? చూడండి, ఇక్కడ రాస్తున్నటువంటి మాట, నీ కుడి ప్రక్కన యెహోవా. ఇప్పుడు ఆయన నీడై ఉన్నాడా లేకపోతే యెహోవా అయి ఉన్నాడు? అక్కడ నీడ నిజమేనా? మనము నిజమైతే నీడ కూడా నిజమే. మనం ఎక్కడికి పోతే మన నీడ అక్కడికి వస్తుంది. అంటే అక్కడ నీడ ఉందంటే అక్కడ ఎవరున్నారు? ఎవరి దగ్గర ఉన్నాడు? ఎవరి దగ్గర ఉన్నాడు? దావీదు దగ్గర ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు సింహాసనములో కూర్చొని ఉన్నాడు. ఎక్కడ? సింహాసనం ఉంది కదా, దాంట్లో కూర్చున్నాడు దావీదు. ప్రైజ్ ది లార్డ్. మీరు వాక్యం వెంట అడ్డు చూస్తే మాట్లాడుకుంటే ఏం అర్థమై సావదు. ఏకాగ్రతగా ఇంటేనే అసలు పోయిన ద్వారా చెప్పండి ఏ వాక్యం చెప్పారు? యాకోబు గురించి పాడాను, అందుకని యాకోబు గురించి చెప్పానా? యాకోబు గురించి చెప్పేది నేను ఎక్కడో జంగాలపూర్లో చెప్పాను. ఆదివారం కూడా ఏదో చెప్పానా? జంగాలపూర్లో సాయంకాలం కదా. దేవుని స్తోత్రం. మొత్తం యాకోబుతో నింపబడింది కాబట్టి మీరు ఏం చెప్పి చెల్లేటట్టుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దావీదు కూర్చున్నాడు సింహాసనం మీద. ఎవరు కూర్చున్నారు? దావీదు సింహాసనం మీద కూర్చుంటే ప్రక్కనే ఉన్నాడట. పక్కనే సింహాసనం ఉండదా? ఇంకా పక్కన కూడా దేవుడు ఉన్నాడు అనుకోండి, దేవుడికి ఇంకో సింహాసనం ఉండదా? 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 శ్రీధర్ గారు ఉండదా? ఉండదా? ఇక్కడ గమనించండి, ఆలోచన చేయండి, దేవుని యొక్క వాక్యాన్ని వినండి. ఆ ప్రక్కనే సింహాసనం కనబడుతుంది. ఆ సింహాసనం ఎలా కనబడుతుందంటే నీడగా కనబడుతుంది. ఎవరికి కనబడదు, కూర్చున్న దావీదుకు మాత్రమే కనబడతా ఉంది. దేవుని వాక్యంలో ఉంది,
లేఖనంలో దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు ఒక ఆయన. ఏడా స్టెప్పును చూస్తూ ఉంటాడు, పరలోకానికి వెళ్ళిపోతాడు. స్టెప్పును పరలోకంలోని యేసు ప్రభువును చూస్తున్నప్పుడు ఏడ కూర్చున్నాడు యేసు ప్రభువు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు, అంటే కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అయితే ఇక్కడ దావీదు కాడ కూడా ఆయన కుడి ప్రక్కనే కూర్చొని ఉన్నాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు యేసు ప్రభువుకి ఏమవుతాడు? ఎంతసేపు ఆలోచన చేశారంటే మీరు రోజు బైబిల్ చదవట్లేదని అర్థం. దావీదు యేసు ప్రభువుకి ఏమవుతాడు? పైన తండ్రి ఏమవుతున్నాడు? తండ్రిగా. ఆయన కుడి ప్రక్కన కూర్చున్నాడు. ఇక్కడ దావీదు కుడి ప్రక్కన కూర్చుంది కూడా ఆయనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన కుడి ప్రక్కన కూడా ఉండి మనకు నీడగా ఆశ్రయ దుర్గముగా ఉండగలిగిన వాడే దేవుడు. మన కుడి ప్రక్కన కూర్చోగలిగిన వాడు, నేను దీవించగలిగిన వాడు. అక్కడ రాస్తాడు ఒక మాటను మీరు చూస్తే, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్క నీకు నీడగా ఉంటాడు ఎప్పుడు కూడా. ఆయన ఆశ్రయ దుర్గమై ఉంటాడు. చూడండి, దావీదు పాపము చేసినప్పుడు దావీదు ఒక మాట అడుగుతున్నాడు దేవుణ్ణి. 51వ అధ్యాయం కీర్తన చూడండి. 51వ కీర్తనలో 10వ వచనంలో దేవుడు ఈ విధంగా దావీదుతో మాట్లాడుతున్నటువంటి మాట 11వ వచనం చదవండి చాలు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎవరి దగ్గర ఉన్నాడు? పరిశుద్ధాత్ముడు ఏమన్నాడో చెప్పండి. దావీదు దగ్గరే ఉన్నాడు, కుడి ప్రక్కన ఉన్నాడు. అయితే దేవుడు యేసు ప్రభువారు అప్పుడు దావీదు కాలంలో ఆత్మ రూపంలో ఉన్నాడు ఇక్కడ. అందుకని నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకమంటున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఏమంటున్నాడు? ఆదికాండములో నుండి 6:3 వచనం దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. యెహోవా నా ఆత్మ ఎప్పుడు ఎల్లప్పుడూ నరులతో వాదించదు, అయినను చూడండి ఎప్పుడు వాదించదు నా ఆత్మ అంటే ఆత్మతో ఆ రోజున మాట్లాడాడు. ఆ రోజున ఆత్మ రూపముగా ప్రజలతో ఆదాముతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ తర్వాత కయ్యోనుతో మాట్లాడాడు, ఏబెలుతో మాట్లాడుతున్నాడు. అలాగున హానాకుతో మాట్లాడాడు, నోవహుతో మాట్లాడాడు. ఈ సంఘటన అంతా వాళ్ళకి తెలుసు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ దావీదు కుడి ప్రక్కనే ఉండేవాడంట తను ఏలుతున్న సమయంలో. ఇప్పుడు యేసు ప్రభువారు ఎవరో కుడి ప్రక్కన ఉన్నాడు. రేపు మనం ఎక్కడ ఉండబోతున్నాం? మేఘాల మీద తీసుకొని వెళ్తాడు కదా ఆయన. మనల్ని తీసుకెళ్తాడుగా. మరి అప్పుడు ఎక్కడ ఉంటాం మనం? ఎవరు కుడి ప్రక్కన? యేసయ్య కుడి ప్రక్కన. ప్రైజ్ ది లార్డ్. ఆయన స్థలంలో మనమును ఉండలాగా మరలా వచ్చి మిమ్మలను తీసుకొని పోతాను అని చెప్పాడు ఆయన. అంటే తండ్రి కుడి ప్రక్కన యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారి కుడి ప్రక్కన మనల్ని రేపు ఉంచబోతూ ఉన్నాడు. అంటే ఆయన ఉండే స్థలములో మనల్ని ఉంచడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవదూతలకు లేదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవదూతలకు లేని స్థానాన్ని నీకు ఇచ్చాడు దేవుడు. దేవుని వాక్యంలో మీరు ఒకసారి గమనించండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఆయన రాజ్య సింహాసనం, ఆయన రాజ్యముగా మనం ఆయనతో పాటు కూర్చోబోతున్నాం ఒక రోజున. దానికి ఇక్కడ మాట్లాడుతూ దావీదు ప్రక్కనే ఉన్నాడట.
ఎంతోమంది రాజులు ఉన్నారు, కానీ ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకుంటే అర్హత లేనటువంటి రాజులుగా మిగిలిపోయారు. సొలొమోను, రెహబాము, ఆ తర్వాత వచ్చినటువంటి రాజులు, ఆ తర్వాత యూదా రాజులు, ఇశ్రాయేల్ రాజులు, వీళ్ళందరూ కూడా అక్కడ మనం గమనించుకోగలిగితే ఇంచుమించుగా 40 మంది రాజులు, 42 మంది రాజులు ఉన్నారు. వీళ్ళందరితో దేవుడు ఉండి పరిపాలన చేయలేదట. మానవులు చేసినట్టుగానే పరిపాలన చేశారట. దావీదు అట్టగారట, దేవునితో కలిసి పరిపాలన చేశాడట. కొట్టండి. దేవునితో కలిసి పరిపాలన చేశాడు. కనబడుతున్నటువంటి రాజు ఎవరు? కరెక్ట్గా అండి, కనబడిన రాజు ఎవరు? యేసయ్య అక్కడ ఉన్నాడు. దావీదు లాగా నేను చెయ్యలేదని ప్రతి మాటకి ప్రతి రాజుతో మాట్లాడుతూ వచ్చాడు. తెలుసా? ప్రతి రాజుతో మాట్లాడుతూ వచ్చాడు. దావీదు లాగా చేయలేదు వీళ్ళని. రేపు ఆయనతో కూడా ఏలాలి మనం. ఆయన ఇక్కడే కలుపుకోవట్లా. చాలా మంది ఇక్కడ ఏం చేస్తారు? వాళ్ళు సొంతంగా బ్రతకాలనుకుంటారు. యేసుతో బ్రతకాలని కాదు. ప్రైజ్ ది లార్డ్. యేసుతో బ్రతకాలని కాదు, వాళ్ళు సొంతంగా బ్రతకాలని. సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు, నీకంటూ ఒక సొంతది ఏది లేదు. గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. నీ సొంతము నువ్వు ఆయనకే సొంతం. నువ్వు తీసుకునే నిర్ణయాలు, దేవుడు తీసుకునే నిర్ణయానికి నువ్వు లోబడి ఉన్నారు. కానీ నీ సొంత నిర్ణయం తీసుకుంటే నువ్వు ఒకరోజు నశించిపోతావు. ఇది ఖాయం. కానీ దేవుని యొక్క నిర్ణయానికి నువ్వు లోబడితే ఆయనతో కూర్చోబెట్టుకొని నీవు కూడా ఆయనతో కూడా ఏలేటువంటి అవకాశం. దావీదుతో ఉండి దేవుడు ఎదుగుతున్నాడు. రేపు యేసు ప్రభుతో ఉండి మనం ఏలబోతూ ఉన్నాం ఈ లోకాన్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏలతారా? ఏలరా? ఏలతాం. బైబిల్ ఏడ రాయబడింది? చదవండి ఆ మాట. ఆదామును కూడా ఏలమని చెప్పాడు. ఆదికాండం, ప్రకటన చదివిన తర్వాత ఆదికాండంలో కూడా ఒక మాట చూద్దాం. ఏం రాస్తున్నాడు? 1:26 చదవాలి. ప్రకటన గ్రంథములో నుండి రాసినటువంటి మాట. రిఫరెన్స్ తెలుసా? చెప్పాలి. 21:3 చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలందురు. దేవుడు ఆయనే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ తోడై ఉంటాడు అనేటువంటి విషయం మాత్రమే మనకు కనబడతా ఉంది. కానీ ఆయనతో కూడా ఏలేటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. చూడండి, 20వ అధ్యాయములో మనం చూద్దాం. 20వ అధ్యాయము మనం చూద్దాం. 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొన్న వారు ధన్యులు, వారి పరిశుద్ధులైందురు. ఇటు వారి మీద రెండవ మరణములకు అధికారం లేదు. మీరు దేవునికి క్రీస్తునకును యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరములు రాజ్యము చేస్తారు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత యుగ యుగాలు ఆయనతో కూడా రాజ్యం వెళ్తారు, ఆయనతో కూడా ఉంటారు, ఆయనతో కూడా బ్రతుకుని సాగిస్తారు. ఆయన ఉండే స్థలంలో మనము ఉండులాగా దేవుడి గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనము ఆయనలో ఉన్నవారు, మనము ఆయన వారం.
ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరు వారు మనం? ఆయన వారు. దేవదూతలు ఎలా చేశాడు? మాట చెప్తే చేశాడు దేవుడు. కానీ మనిషిని అలాగా స్వతహాగా తన చేతులతో చేసుకున్నాడు. రెండవది, దేవదూతల కంటే మనల్ని ఎందుకు ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడంటే ఆయన నాసికారంధ్రము, ఆయన ఆ నోటిలో నుంచి వచ్చిన ఊపిరి మనం. ఎవరు ఊపిరి మనం? దేవుని ఊపిరి మనం. మట్టితో మనిషిని చేసిన తర్వాత ఆయన నోటితో ఏం చేశాడు? ఆ నాసికారంధ్ర ముగ్గుల్లోకి ఆ జీవాయువును ఊదగా ఏమైందంటే మనుషుడై జీవాత్మ జీవించేవాడై నిలబడ్డాడు. ఆయన ఆత్మ మనలోకి ప్రవేశించింది, ఆదాములోకి ప్రవేశించింది. కనుక ఒకప్పుడు మనం ఏడున్నామంటే ఆయనలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. నీకు ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు ఇస్తున్నాడు, ఇచ్చాడు. ఏలేవాడిగా చేయాలనుకున్నాడు ఆదాముని. చదవడ మాట ఆదికాండము. దేవుడు అమ్మా మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, దేవునికి స్తోత్రం. భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏం చేశారంట? ఏలుడని దేవుడు వారితో చెప్పారు. ఆదాము చెప్పింది ఏంటంటే మీరు అన్నింటినీ ఏలండి. మీరు ఆజ్ఞాపిస్తే ఏం రావాలి? రద్దుపులు కూడా నోరు మూసుకొని వచ్చి దగ్గరకు వచ్చి నుంచోవాలి. సింహం అయినా ఇప్పుడు పిలిస్తే వస్తుందా? రాదు. ఎందుకని రాదు? శాపాన్ని తెచ్చుకున్నాడు మనిషి, పాపాన్ని తెచ్చుకున్నాడు మనిషి. తనకి ఈవిడిన అధికారాన్ని కోల్పోయాడు. ఆది కాలంలో ఏడేవాడిగా మనిషిని చేశాడు దేవుడు. ఆ స్థాయి నుండి దిగి ఆ తోటలో నుంచి కింద పోయి శాపాన్ని తెచ్చుకున్నాడు. ఆ శాపాల నుంచి, పాపాల నుంచి విడిపించి ఆయన బిడ్డలుగా ఆయన రక్తముతో కడిగి మరలా నూతన జీవం పోసి మనిషిని మరలా తన రాజ్య వారసులుగా చేయడానికి వచ్చిన వాడే రెండవ ఆదాము. రెండవ ఆదాము ద్వారా రెండవ అవకాశం. మొదటి ఆదాము ద్వారా ఏదే అవకాశం ఇచ్చిన దేవుడు దాన్ని పోగొట్టుకొని జీవితాంతం శ్రమ పడుతూ శపించబడినటువంటి వాడే బ్రతుకుతున్న మనిషికి మరొక అవకాశం ఏంటంటే యేసు ప్రభువు. ప్రైజ్ ది లార్డ్. మరొక అవకాశం నేను చెప్పాలంటే బంపర్ ఆఫర్ అంటారు కదా. ఏం ఆఫర్ తెలుసా? బంపర్ ఆఫర్ మీకు బంపర్ ఆఫర్ అంటే 1 కొంటే 3 ఫ్రీ. ఎన్ని కొంటే? 1 కొంటే అసలు ఆఫర్ ఇచ్చినట్టుగా ఏమి లేదు దేవుడు. మనం అక్కడ కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. తక్కువ ఒకసారి 100 చెప్పండి, చేయించి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళిద్దరు మాకు వాళ్ళ కోసం ఇంత బంపర్ ఆఫర్లో కూడా నిద్రపోతున్నామండి. ఈ దేవుడు ఎలా కాపాడుతాడండి? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆఫర్ ఏంటి? పోయినటువంటి ఏలేటువంటి రాజులుగా ఉండేటువంటి మనకి మరలా రాజులు చేయాలనుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది అంత గట్టిగా చెబితే అంత గట్టిగా దేవుడి స్తోత్రం. కనుక వాళ్ళు చాలా ఇంటికి పాడటం చాలా మంచిది. మైకి వినపడతా ఉంటది కదా. ఇక్కడ చూడండి, గమనించండి. లేఖనంలో రాసినటువంటి మాట, కొరింథీ పత్రికలో దేవుడు తెలియపరిచినటువంటి మాటని మనం చూద్దాం. కొరింథీ పత్రికలో పౌలు మాట్లాడుతున్నటువంటి మాట. ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ విధంగా ఈ కొరింథీ పత్రికలో అంటే, ఒక మనిషి ద్వారా పాపం వచ్చింది.
ఏమొచ్చింది? ఒక మనిషి ద్వారా పాపము ద్వారా మరణం ఈ లోకానికి వచ్చింది అంటూ మాట్లాడేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో నుండి మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనిషి చేసినటువంటి తప్పుని ఈ విధంగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. తెలియపరిచేటువంటి మాటలు చాలా విలువైనటువంటివి. వాటికి మనిషి చాలా దూరంగా, దేవునికి ఎంతో దూరంగా జీవనం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 6వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఏం చేయాలంటే దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకంటే అధికార సంబంధమైనటువంటి అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడిపించి ఆయన రాజ్య వారసులుగా దేవుడు మనల్ని చేశాడు. ఏలేటువంటి వానిగా దేవుడు మనల్ని చేశాడు, ఏలికలుగా చేశాడు. దీనికి కారణం ఏంటంటే రాజులైన యాజకులు చేయడానికి గల ఉద్దేశం ఏంట్రా బాబు అంటే ఆయన మరొక అవకాశాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. అందరిలో ఒక్కడై ఉన్నాడట. చదువుతాను. కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. నానా విధములైన కార్యములు కలవగాని అందరిలోనూ అన్నిటినీ జరిగించుచు దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. తెలియగా ఆ ఒక్కరికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును, మరొకరికి ఆత్మ ద్వారా దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడిలా ఇచ్చి బలపరుస్తూ వారిని దేవుని యొక్క రాజ్యవాసులుగా చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. పేతురు పత్రికలో రాస్తాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో ఆయన అంటాడు, ఆశ్చర్యకరమైన ఎలుగులోకి నడిపించి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి పిలిచిన వాని గుణాది చేయమలను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని చొత్తైన ప్రజలనై ఉన్నారు. ఏమై ఉన్నారు? ఒకటి రాజులు, రెండవది యాజకులు, పరిశుద్ధ జనమై ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అభిషేకిస్తాడు కొంతమందిని. ఆమేన్. ఏం చేస్తాడంట? అభిషేకిస్తాడు. పాత నిబంధనలు ఎవరెవరిని అభిషేకించేవాడు చెప్తారా మీరు ఎవరైనా? పాత నిబంధనలో అభిషేకించే కేటగిరీలో ఎవరుంటారు? ఒకటి రాజులను అభిషేకించేవాళ్ళు, యాజకులను అభిషేకించేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. రాజుల్ని, యాజకుల్ని అభిషేకించినట్టుగా సామ్యుయేలుని ఎవరైనా అభిషేకించినట్టుగా, సామ్యుయేలుని ఎవరైనా అభిషేకించినట్టు ఉందా? సామ్యుయేలు ఇంకొకరిని అభిషేకించాడు. ప్రవక్తలను అభిషేకించాల్సిన పని లేదు. కానీ వీళ్ళు పనికి నియమించబడతారు కనుక, ఎందుకంటే పని చేస్తారు, ప్రతిష్ఠించబడాలి. వీళ్ళు రాజు ప్రతిష్ఠించబడాలి, రెండవది యాజకుడు ప్రతిష్ఠించబడాలి, ప్రవక్త ప్రతిష్ఠించబడాల్సిన పని లేదు. దేవుని మాటలు చెప్తా ఉంటాడు అంతే.
ప్రవక్తలు వెళ్ళి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ ప్రవక్తల ద్వారా కూడా అభిషేకించినటువంటి రోజులు మనకు కనబడతా ఉంటాయి. దేవుని స్తోత్రం. ప్రవక్తలు రాజులను అభిషేకించేవాళ్ళు, యాజకులు ఎవరు అభిషేకించేవాళ్ళు? చూసారంటే బయట వచ్చేది మర్చిపోయారు మీరు. ఇప్పుడు నేను గుర్తు చేస్తాను. టింగుమని ఎలుగు బల్బు ప్రధాన యాజకుడు అభిషేకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యాజకుల్ని ప్రధాన యాజకుడు అభిషేకిస్తాడు. రాజులను మనం చూసినప్పుడు అక్కడ నియమించబడినటువంటి వారందరినీ కూడా ప్రవక్తలు అభిషేకించేటువంటి వారు. సో ఈరోజు నేను క్రీస్తు వాక్యము ద్వారా తల నుండి కాళ్ళ వరకు తన రక్తముతో అభిషేకించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేంతో అభిషేకించాడు? నిన్ను తన రక్తముతో అభిషేకించాడు. ఇక నీవు పరిశుద్ధురాలివే, నువ్వు యాజకుడివే, నువ్వు ఇక రాజువే. ఇలాగున దేవుడు మనలను దీవిస్తూ తన రాజ్యవాసులుగా చేసి రేపు ఏలేటువంటి వారి ఆ లిస్టులో మనల్ని పెట్టాడు. ఆదాము పోగొట్టుకున్నది ఇవ్వడానికి వచ్చిన వాడు రెండవ ఆదాము. ఈ రెండవ ఆదాము చేసిన పని ఏంటంటే, ఆయన శరీరము ఆదాము శరీరములో నుండి వచ్చిన వాళ్ళందరూ పాపము స్వభావంతో వస్తే, యేసు ప్రభు శరీరం నుండి వచ్చినటువంటి వారందరూ ఆత్మ స్వభావం గల వారై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అది శరీర స్వభావంతో ఉంటుంది యేసు ప్రభు వచ్చిందాక. రెండవది ఇక్కడ మార్పు చేశాడు. ఏంటది? ఆత్మ స్వభావం. ఆత్మానుసారంగా నడవండి, ఆత్మానుసారంగా జీవించండి. పరిశుద్ధాత్ముడు మీలో ఉండాలి, పరిశుద్ధాత్మ కుమ్మరికు మీలో ఉండాలి అన్నట్టు మాట్లాడుతూ వచ్చినటువంటి దేవుడు ఆ ఆత్మని మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పి ఆయన వెళ్ళి ఆ పరిశుద్ధాత్మను మనకు పంపించాడు. ఆత్మ మనకి సంపూర్ణమైన జ్ఞానమును, వివేకమును, క్రీస్తు యేసులో ఉన్న సరళత కలిగి, పవిత్రత కలిగి ఆయన వచ్చేంత వరకు నమ్మకముగా బతకవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా ఎవరైనా చేశారా? దేవుళ్ళు అనబడి వాళ్ళు అసలు వాళ్ళకి ఇంత మ్యాటర్ తెలుసా? దేవుళ్ళు అనబడిన ఆ ఆడకే తెలియదు మ్యాటర్. కొద్దిమంది అంటారు బ్రహ్మం గారు చేసినట్టుగా జరిగినట్టుగా చెప్పినట్టుగా జరుగుతుంది అని. ఎవరంట? ఎవరైనా? బ్రహ్మం గారు తెలియదు మీకు? అనువుల్లో బ్రహ్మం తెలుసు కదా. సరే, ఏంటి కథ అంటే, ఈయన ఒకరోజు చుట్ట చుట్టుకున్నాడంట. ఎవరు? బ్రహ్మగారు చుట్టు తాగటం ఏంటంటే, ఎవడైనా దరిద్రుడు పనికిమాలినోడు తాగుతున్నాడంటే వాడికి నీతి అనేటువంటిది, పవిత్రత లేదు, తాగుతున్నాడు అనుకోవచ్చు. ఎవరు తాగుతున్నాడంట? బ్రహ్మంగారు. ఎక్కడైనా బైబిల్లో దేవుడు ఎక్కడైనా తాగినట్టుగా కనబడుతుందా? ఆయన పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు. ఎట్టో ఇప్పుడు సత్యం పెట్టి అడి చెబుతారో తెలుసా? పోలేరమ్మని చెప్పేసి అంటారు కదా. ఆవిడ పిలిచాడంట, పోలేరే తీసుకురా, నిప్పు తీసుకురావే, నేను కాల్చుకుంటాను. ఏంటండి ఇది? ఇంత లేఖితనం, ఇంత నీచమైన పరిస్థితి. పిలవటం కూడా పోలేరే అంట. ఆయన చెప్పే అవన్నీ ప్రవచనాలంట. మళ్ళీ ముందు ఆయన పవిత్రుడైతే చెప్పేదన్నా పవిత్రం కూడా అనుకోవచ్చు. ఎంత నీచమైనటువంటి మనుషులకి వాళ్ళు ఏదో ఒకటి అర రాసి ఉంటారు, మొత్తం తర్వాత వాళ్ళు రాసి ఇవన్నీ రాసింది ఎవరు? బ్రహ్మంగారు అని చెప్పేసి దానికి ముద్రేస్తూ ఉంటారు. వెనక్కి వచ్చాడు, భజన చేయొద్దు, ఆ భజనే అదంతా, ఇంకేమి లేదు. ఏం జరిగినా కానీ బ్రహ్మంగారు చెప్పినట్టు జరిగింది. ఏం జరిగినా కానీ, వాన వచ్చినా బ్రహ్మంగారు, వరద వచ్చినా బ్రహ్మమే. ఇట్లాగా తయారైపోయారు మొత్తాన్ని.
నేనేమంటానంటే ఈ రోజు నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నిన్ను పరిపాలన చేసేవాడిగా, నిన్ను ఆ స్థాయిలోకి తీసుకెళ్ళినటువంటి వాడిగా యేసు ప్రభువు కనబడుతున్నాడు. వాళ్ళు ఏం చెప్పారు? అరే మీరందరూ కూడా మా గుళ్ళోకి రాకూడదు. రాకూడదు, మా గుళ్ళోకి వస్తారేంద్రా మీరా నెట్టేశారుగా. వీళ్ళ ఉద్దేశం ఏంది? పల్లెలో వాళ్ళు, మాల వాళ్ళు, మాదిగ వాళ్ళు, లేకపోతే ఎస్టీలు, ఎస్సీలు, వీళ్ళందరికీ దేవుడు లేడు, మీరందరూ ఆ గుడి కింద ఉండాలి, మేము గుడిలోకి వెళ్తాం అని చెప్పినటువంటి వాళ్ళేగా వీళ్ళందరూ. మరి అలాంటప్పుడు ఆ దేవుడు చెప్పలేదా? చెంపలో పెట్టి, 2 చెంపలు పెట్టి బాది ఏంట్రా వాళ్ళు అట్లా నెట్టేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పొద్దు గుళ్ళో ఉండేవాడు. అవునా? అవునా కదా? గుళ్ళో ఉన్నవాడు ఏం చెప్పాలి? ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు కూడా తీసుకుంటారు అంటారా? బుద్ధి లేని వాళ్ళారా, జ్ఞానం లేనటువంటి వాళ్ళారా, అందరికి సమానం, అందరికి తండ్రి లాంటి వాడు అని చెప్పాలి కదా. ఆడు గుళ్ళో వాడు మేలకుండా కూర్చుంటాడు. ఎడగో సాటుకు పోయాడండి, మరి ఏం చేయడానికి? చూడండి, ఇంకో విషయం చెప్తాను నేను ఇక్కడ మీకు. దేవుడు యేసు ప్రభువు ఏమో కులంతో సంబంధం లేకుండా ఆయన నమ్మితే ఆయన బిడ్డలుగా వారసులుగా చేసి ఏలే వాళ్ళుగా ఆయన సింహాసనం మీద కుడిపాసన కూర్చోబెట్టుకుంటుంటే, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారో తెలుసా? కులాలు మతాలని విడతీసి మనుషులను మనుషులుగా చూడకుండా పురుగులుగా చూసేటువంటి అదే నీచమైన సంస్కృతి, ఇదే పవిత్రమైన మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి మనం చూస్తుంటే లోకం ఎంత నీచమైనదిగా కనబడుతుందో మనం గమనించుకోగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆళ్ళలో ఏళ్ళలో నుండి పుట్టామట పాపం. ఎందుకో తెలుసా అలా చేసేది? ఇంకా మరి కొంతకాలం మానసులుగా చేసుకోవాలి, ఇంకా కొంతకాలం మానసులుగా చేసుకోవాలి. మన దేశంలో ఇంత 79 సంవత్సరాలు అయ్యింది స్వాతంత్రం వచ్చి, కానీ ఒక దళితుడు ముఖ్యమంత్రి అయ్యాడా? ప్రధానమంత్రి అయ్యాడా? కాదు. ఎందుకు కాలేదంటే వాటిని అనుభవిస్తూ వాటి దగ్గరకు పోనీయకుండా దూరం చేసినటువంటి పరిస్థితులు. వాళ్ళే అధికారులు, ప్రజల యొక్క ఉద్దేశం కూడా అదే. వాళ్ళే యాదాలను చూస్తామంటే వీళ్ళంతా వాళ్ళే యాదాలను చూస్తూ ఉంటారు. వాళ్ళు దేవుని కాదు, వాళ్ళ జీవితంలో వాళ్ళే దేవుళ్ళుగా ఉండాలని చూస్తారు. ప్రియులను గమనించుకుందాం, ఆలోచన చేద్దాం. దేవుడు మనకు చేసిన మేలేంటంటే తన రాజ్య వారసులుగా మాత్రమే కాదు, ఏలే వారిగా చేశాడు. యాలకులుగా మనం చేస్తూ ఉన్నాడు. రేపు నువ్వు ఏలేటువంటి అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడంటే ఆయనతో సమానముగా, బైబిల్ రాసిన మాట, నేను ఉండు స్థలములో మీరు ఉండులాగున. అరే నేను లోన్ ఉంటానురా, మీరు బయట ఉండండి చెప్పట్లా దేవుడు. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మలను తీసుకొని పోతానే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక మాట అంటాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు దావీదు యొక్క కుడిపాసన ఉండేవాడంటే, ఇప్పుడు దావీదు ఇలా చూస్తా ఉండేవాడంట. మరి నీ కుడిపాసన ఉంటాడా? అలా ప్రవర్తిస్తున్నామో మనం అసలుకి? అంత ప్రేమ కలిగినటువంటి వాడు, అంత ప్రేమించేటువంటి వాడికి దగ్గరగా మనం బ్రతుకుతున్నామా? సరే, పాత నిబంధనలో దేవుడు ఎలా ఉన్నాడంటే కుడిపార్శ్వమున ఉన్నాడు. దావీదు సింహాసనం నుండి కుడిపార్శ్వములో ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడ? మనలోనే. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా అని రాసినటువంటి మాట. అప్పుడు దావీదు ప్రక్కనే ఉంటే ఈరోజు మనలోనే ఉన్నాడు. నీ కోసమే వేచి ఉన్నాను.
త్వరగానయ్యున్న యేసయ్యా నీ కోసమే వేచి ఉన్నాను. త్వరగా నిన్ను చూడాలని, త్వరగా నిన్ను చేరాలని, త్వరలో నిన్ను చూడాలని, త్వరగా నిన్ను చేరాలని. ఒక రోజు ఉన్నది, ఆ రోజు కోసమే నే వేచి ఉన్నా యేసయ్యా. ఒక రోజు ఉన్నది, నే వేచి ఉన్నా యేసయ్యా. త్వరగా త్వరగా రానయ్యున్నా, త్వరలో నిన్ను చేరేదను. త్వరగా త్వరగా రానయ్యున్నా, త్వరలో నిన్ను చేరేదను. త్వరగా రానయ్యున్నా, నీ కోసమే వేచి ఉన్నాను. ఏ మనిషి చూపించని ప్రేమ నాపై చూపించినావు. పరలోక స్వాస్థ్యములో పరిశుద్ధులకు పాలునిచ్చినావు. ఏ మనిషి ప్రేమ నాపై చూపించినావు. పరలోక స్వాస్థ్యములో పరిశుద్ధులకు పాలునిచ్చినావు. నీ జ్ఞానమీయయా, దీర్ఘశాంతమీ ప్రభు, నాలోనే ఉండు యేసయ్యా. నీ జ్ఞానమీయయా, నాలోనే ఉండు యేసయ్యా. త్వరగా త్వరగా రానయ్యున్నా, త్వరలో నిన్ను చేరేదను. త్వరగా త్వరగా నా ప్రభువా, త్వరలో నిన్ను చేరేదను. త్వరగా రానయ్యున్నా, నీ కోసమే వేచి ఉన్నాను. Praise the Lord. ఈ పాట పాడిన విషయాలంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు అన్న మైకులో ఒక్కదానిగా పాడలేదు కదా, పాడారు. దేవుని స్తోత్రం. దీంట్లో చాలా పెద్ద కథ ఉంది. కథలో దేవుని యొక్క సన్నిధికి చేరే విషయం. మనము యేసు ప్రభువుని త్వరగా రమ్మని కోరుకోవాలా, ఏం పర్లేదు సార్ కొన్ని రోజులు ఉండు అని చెప్పి కోరుకోవాలా? సిద్ధపడితే త్వరగా రమ్మొచ్చు. ఎందుకని? ఏముందయ్యా, రొట్టెల జీవితం తింటాం, పని చేయడం, నిద్రపోవటం, మళ్ళీ లేవటం, ఇదేనయ్యా రొట్టెలుగా ఉందయ్యా. నేను బతకలేకపోతున్నాను, ఎన్ని రోగాలయ్యా, అప్పులు ఉన్నాయ్యా, కన్నీరు ఉందయ్యా, త్వరగా అయ్యా నేను నిన్ను చేరతానయ్యా. పాటలో ఒక డిజైర్ ఉంది, కోరిక ఉంది, తెలుసా? కనుక ఆయన మన దగ్గర ఉండాలని కోరుకోవాలి. ఎప్పుడు ఆయన దగ్గరకు పోవాలని కోరుకోవాలి. ఆయన మనలో ఉండాలని కోరుకోవాలి.
దేవుడు కూడా అదే కోరిక కలిగి ఉన్నాడంట. మనతో ఉండాలని, మనలో ఉండాలని, మనల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాలని ఆయన కోరిక. యేసు ప్రభువు వారి కోరిక నెరవేరుతుగా. ప్రైజ్ ది లార్డ్. మన కోరిక నెరవేర్చడానికి ఆయన ఆల్వేస్ రెడీ. ఎప్పుడైనా త్వరగా రానయ్యున్న యేసు ప్రభువు వారు మన కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నాడండి? ఇంకా సిద్ధపడలేదని. కనుక సింహాసనం ఎవరికి? ఏం గెలవాలంటే లోకంలో ఉన్నటువంటి శరీర కోరికల్ని గెలవాలి, నీచమైన వాటిని గెలవాలి మనం. అది యేసు రక్తముతో, యేసు నామములో, యేసు క్రీస్తు వారు ఇచ్చిన అధికారముతో గెలవాలి. వీటన్నిటిని కూడా మనకు అధికారం ఇచ్చాడు దేవుడు. ఏమధికారం? శత్రువు మీద ఉన్నటువంటి శత్రువు ఉంటాడు కదా, వాడి బలం మీద పరిపూర్ణమైన అధికారం గలవాడు ఎవరో తెలుసా? క్రైస్తవుడు. ప్రైజ్ ది లార్డ్. వాడి కొండలను పిగిలించగలిగినటువంటి వాడు ప్రార్థన ద్వారా, వాడి కోటలను పడగొట్టగలిగినటువంటి వాడు క్రైస్తవుడు. దేవుని బిడ్డగా ప్రార్థన చేస్తే చాలు, ఆ ప్రార్థనకి సమాధానం ఇచ్చేటువంటి వాడు. నేను రాజుగా ఎవరు చూడరు. ఇద్దరు అన్నదమ్ములుంటే వాళ్ళు కూడా వాడు నాకంటే తక్కువగా ఉండాలని కోరుకుంటాడు. నేనే బాగా హైలో ఉండాలి, అందరికంటే గొప్పవాడిగా ఉండాలని కోరుకుంటారు. కానీ దేవుడు అలా కాదు, వాళ్ళంతా ఆయనతో సమానంగా, ఈక్వల్గా ఆయన సింహాసనం మందు కూర్చోబెట్టుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సింహాసనం దగ్గరకు పోవాలి. లోకంతో బతకవాలి. కొన్ని ఆఫర్స్ రావచ్చు, ముగిస్తాను, కొన్ని ఆఫర్స్ రావచ్చు, కానీ వాటన్నిటి నుంచి విడిపించి, వాటన్నిటి నుంచి కూడా నీకు మేలు చేయగల దానికంటే ఉత్తమమైనటువంటిది దేవుడు ఇవ్వగలిగినటువంటి వాడు. కనుక దావీదుతో ఉండి ఏలిన దేవుడు రేపు ఆయనతో మనలో ఉంచుకొని, మనతో పాటు ఆయనతో పాటు మనము ఏదేటువంటి అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఎంతకంటే ఆఫర్ ఏంటి? బంపర్ ఆఫరా కాదా ఇది? అవునా కాదా? ఎంత మంచి ఆఫర్ ఇది! ఇంకా నమ్ముకుంటూ తిరిగేవాడు చాలు, ఇంకా దేవునికి దూరంగా బతికేటువంటి వాడు చాలు, నీచమైనటువంటి వాడి కోసం లోపల తిరుగుతూ ఉన్నాడు. నీచమైనటువంటి వాడి కోసం, శరీర కోరికలు చంపుకోలేక దేవుని దగ్గరకు రాలేక బతుకుతున్నాడు చాలు. నీకోసం ఎంత చేసిన వాడు, చచ్చిపోయినటువంటి వాడు నీకోసం, ఆయన కోసం మన ప్రాణాలైనా పెట్టగలిగినటువంటి వారుగా, ఆయన కోసం బ్రతికేటువంటి వారుగా ఈ జీవిత కాలం అంతా ఆయనకి సేవ చేసేటువంటి వారుగా మనం ఉండాలి. నేను ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను ప్రియులారా. దేవుని యొక్క లేఖనాల్లో సత్యాలన్నీ కూడా మనిషికి అర్థం అవుతాయి అన్న. దేవుని సత్యాలన్నీ మనిషికి అర్థం అవుతాయి అన్న. కానీ ఏం జరిగిందో తెలుసా? ఈ లోకంలో ఉండేటువంటి ఒక దేవత ఉందంట. ఆ దేవత గుడ్డితనం కలుగు చేస్తారు. విశ్వాసులైన వారి మనోనేతలకు ఏం కలిగిస్తుంది? గుడ్డితనం కలుగు చేసి, ఒకటి దేవుని సన్నిధికి రాకుండా చేస్తుంది, రెండు వాక్యానుసారంగా బ్రతకుండా చేస్తుంది, మూడు సేవకుడు చెప్పేటువంటి మాటలు చెవులు పెట్టుకుంటా వారి ఇష్టానుసార లోక సంబంధంలోకి చెల్లిస్తూ ఉంటారు. ఈ విధంగా నాశనం అయిపోవడానికి, నరకానికి పోవడానికి సాతానుడు వాడి ప్లాన్ వాడుకుంది. దేవుడు ఇలా మనకు ప్లాన్ వేసి నిత్య జీవానికి, పరలోకాన్ని, సింహాసనం దగ్గరికి దేవుడు మనం తీసుకొస్తే, సాతాను ఆ సింహాసనం దగ్గర నుంచి ఎలా తప్పించి నరకానికి తీసుకెళ్ళాలని వాడు ఇంకా మాస్టర్ ప్లాన్ వేస్తూ ఉన్నాడు. నువ్వు నిద్రపోతున్నావా? నువ్వు అజాగ్రత్తగా ఉన్నావా? దేవుని సన్నిధిలో కరెక్ట్గా లేకుండా ఉన్నావా? నిన్ను పడేసి నీ జీవితం మొత్తం సర్వనాశనం చేసేంత వరకు వాడు నిద్రపో. కనుక జాగ్రత్తగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా ఉందాం. ప్రభు వచ్చే వరకు
నమ్మకంగా ఉందాం. పవిత్రతను ఏం చేయాలంట? కాపాడుకుందాం. అందరూ ఒకసారి లేచి నిలబడండి. ఇంత మేలు చేసినటువంటి వాడికి స్తోత్రము చెల్లిద్దాం. దేవునికి